సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీర నగధర గవిదార నత జనాధార సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ 3సప్తతితమ సర్గ 73వ సర్గ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులతో వివాహం. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే శూరో యుధాజిత్ సముపేయివాన్ పుత్రః కేకయరాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్ కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ ఏషాం కుశలకామోసి తేషాం సంప్రత్యనామయం. దశరథ మహారాజు కుమారుల గోదానము చేయించిన దినమునే భరతుని మేనమామ యుధాజిత్తు మిథిలకు వచ్చాడు. కేకయ రాజకుమారుడైన యుధాజిత్తు దశరథ మహారాజును కలిసి నమస్కరించి క్షేమ సమాచారం విచారించాడు. మహారాజా, మా తండ్రి మీ కుశలము విచారించారు. నీవు ఎవరి క్షేమాన్ని కోరుతావో వారందరూ ఇప్పుడు ఆరోగ్యముగా ఉన్నారు. స్వశ్రీయాం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహమయోధ్యాం రఘునందన శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే. మా తండ్రిగారు మా మేనలుడైన భరతుని చూడాలని అన్న కారణంగా అయోధ్యా నగరానికి వెళ్ళాను. నీ కుమారుల వివాహమునకై నీతో కలిసి మిథిలకు వచ్చారని తెలిసింది. వెంటనే నేను నా సోదరి పుత్రుని చూడడానికి ఇక్కడికి వచ్చాను. త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామః స్వసుహృసుతం అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషింస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. దశరథుడు ఆ ప్రియమైన అతిథిని చూచి ప్రేమతో సత్కారములు చేశాడు. ఆ రాత్రి దశరథుడు మహాత్ములైన తన 4 పుత్రులతో సంతోషంగా గడిపి మరునాడు ఉదయాన పూజాది కర్మలు ఆచరించి ఋషులతో కలిసి యజ్ఞవాటిక చేరాడు. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాంక్షతే దాతృప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. వరుని అలంకారములలో సోదరులతో కూడిన రాముడు విజయమనే మంచి ముహూర్తములో తోరము బాసికము కట్టుకొని విధి అయిన వివాహ మంగళాలను జరుపుకొని వశిష్ఠాది మహర్షులతో కలిసి తండ్రి వద్దకు వచ్చాడు. తరువాత వశిష్ఠ మహాముని జనకుని వద్దకు వెళ్ళి, జనక మహారాజా, దశరథ మహారాజు కుమారుల కౌతుక మంగళము పూర్తి చేసి కన్యాదాతవైన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తమమైన కళ్యాణమును చేసి నీ స్వధర్మమును ఆచరింపుము అన్నాడు. ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్
కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవ కృతకౌతుక సర్వస్వ వేదిమూలముపాగతాః మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నిర్యథార్చిషః సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం క్రియతాం రాజన్ కిమర్థమవలంబతే. పరమధర్మవేత్త అయిన జనకుడు వశిష్ఠుని మాటలు విని, వశిష్ఠ మునీంద్ర, దశరథ మహారాజును అడ్డగించగలవారు లేరే? లోనికి ఎందుకు రాలేదు? ఆయనకు ఎవరి అనుమతి అవసరము? స్వగృహంలో కూడా సంకోచం ఎందుకు? ఈ రాజ్యము కూడా ఆయన రాజ్యం వంటిదే కదా. నా కన్యలు కౌతుక మంగళములు పూర్తి చేసుకుని జ్వలిస్తున్న అగ్నిజ్వాలల మాదిరిగా వేదిక సమీపమున ఉన్నారు. నేను సంసిద్ధుడనై వేదిక దగ్గర మీ కొరకు ఎదురు చూస్తున్నాను. దశరథ మహారాజు అవిఘ్నముగా ఈ శుభకార్యము జరుపుదురుగాక, ఆలస్యమెందుకు అన్నాడు. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. తతో రాజా విదేహానాం వసిష్ఠం ఇదమబ్రవీత్. కారయస్వ ఋషే సర్వాం ఋషిభిః సహ ధార్మికైః రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో. తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః. అప్పుడు దశరథుడు జనకుని ఆహ్వానం మేరకు కుమారులతో సకల ఋషులతో కలిసి లోనికి వెళ్ళాడు. పిమ్మట జనకుడు వశిష్ఠునితో, ధర్మమూర్తి, మీ ఆధ్వర్యంలో ఇతర ఋషుల సహాయము తీసుకొని లోకాభిరాముడైన రాముని కళ్యాణము జరిపింపుడు అని కోరాడు. విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః. అలంచకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః శంఖపాత్రైః శ్రువైః సృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రౌఘైరక్షతైరపి సంస్కృతైః దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతం జుహావాగ్నౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషిః. వశిష్ఠ మహర్షి సరే అని జనకునకు చెప్పి విశ్వామిత్ర శతానందులతో కలిసి మండపము మధ్య యథాశాస్త్రముగా అగ్నివేదికను నిర్మించాడు. దాని చుట్టూ గంధపుష్పములు, బంగారు పాలికలు, మొలకలు గల రంధ్రములతో కూడిన మట్టి కుండలు, అంకురములతో నిండిన మూకుళ్ళు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారములైన పాత్రలు, సృక్కులు, స్రువములు, నీటిని నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి వేదికను అలంకరింపచేశాడు. వశిష్ఠుడు వేదిక చుట్టూ శాస్త్రపూర్వకముగా మంత్రపూర్వకముగా సమానములైన దర్భలను పరిచాడు. పిమ్మట హోమగుండంలో అగ్నిని ముంచి అగ్నిలో హోమము చేశాడు. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా. తరువాత జనక మహారాజు సర్వ ఆభరణాలతో అలంకరించుకుని ఉన్న సీతను తీసుకుని వచ్చి అగ్ని ఎదుట కౌసల్యాదేవి ముద్దుల పట్టి అయిన రామునికి ఎదురుగా నిలిపి ఆయనతో, నాయన రామ, ఇదిగో ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ఈమె హస్తమును నీ హస్తముతో పట్టుకొని పాణిగ్రహణము చేయుము.
మహాభాగ్యవంతురాలైన ఈమె పతివ్రతయై నీడవలే సర్వదా నిన్ను అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలమును చల్లాడు. ఆ సమయమున దేవతలు ఋషులు మహా అద్భుతమని శ్లాఘించారు. దేవదుందుభిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః లక్ష్మణా గచ్చ భద్రం తే ఊర్మిళాం చ మమాత్మజాం ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత పాణిం గృహ్ణీష్వ మాండవ్యాః పాణినా రఘునందన శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుస్థా మా భూత్కాలస్య పర్యయః జనకస్య వచః శ్రుత్వా పాణిన్ పాణిభిరస్పృశన్. దేవదుందుభులు మ్రోగి పుష్పవర్షము కురిసింది. జనక మహారాజు మంత్రోదక సహితముగా సీతను రామునికి ఇచ్చిన పిమ్మట ఆనందముతో మనసు నిండినవాడై, లక్ష్మణ రమ్ము, నీకు క్షేమముగుగాక, ఊర్మిళను స్వీకరింపుము, ఈమె హస్తమును నీ హస్తముతో గ్రహింపుము, ఆలస్యము చేయవద్దు అని లక్ష్మణునితో పలికి అనంతరము భరతునితో, భరత, మాండవి హస్తమును నీ హస్తముతో గ్రహించుము అని శత్రుఘ్నునితో కూడా, ఓ మహాబాహు, నీవు శృతకీర్తి హస్తమును నీ హస్తముతో పట్టుకునుము అని పలికి, ఓ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, అందరూ మంచి నడవడిక నియమములు కలవారు, మీ భార్యలను స్వీకరింపుడు, ఆలస్యము చేయవలదు అన్నాడు ఉద్వేగంతో. చత్వారస్తే చతశ్రూణాం వసిష్ఠస్య మతే స్థితాః అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం కాకుత్స్యైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు పుష్పవృష్టిర్మహత్యాసీదంతరిక్షాత్ శుభాస్వరా. జనకుని మాటలు విని ఆ నలుగురు రాజకుమారులు వశిష్ఠుని అనుమతి పొంది తమ హస్తములతో ఆ నలుగురు కన్యల హస్తములను గ్రహించారు. మహాత్ములైన రఘువంశ కుమారులు భార్యా సమేతులై అగ్నికి, వేదికి దశరథ మహారాజు, జనక మహారాజు, వశిష్ఠ విశ్వామిత్రులకు ప్రదక్షిణ చేశారు. దివ్యదుందుభిర్ఘోషైర్గీతవాదిత్రదిస్వనైః నృతుశ్చాప్సరః సంఘా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యతాం ఈదృశే వర్తమానే తు తూర్యద్ఘుష్టనినాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహౌజసః అథోపకార్యాం జగ్ముస్తే సదారా రఘునందనాః రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంఘః సబాంధవః. రాఘవుల వివాహ సమయమున దేవదుందుభులు మ్రోగి మంగళగీత వాద్యధ్వనులతో అప్సరసలు నాట్యము చేశారు. గంధర్వులు మధురముగా గానము చేశారు. చూచేవారికి ఇదంతా ఆశ్చర్యముగా ఉంది. ఈ విధముగా మంగళతుర్యాది ధ్వనులు మ్రోగుచుండగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో కలిసి 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణ చేశారు. పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో కలిసి తమ విడిదికి వెళ్ళారు. ఋషులతోనూ బంధువులతోనూ కూడిన దశరథుడు కూడా భార్యా సమేతులైన పుత్రులను చూచుకొనుచు వారి వెంట ఆనందముగా వెళ్ళాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 370తమ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 73వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి.
మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి.